ప్రాపర్గా జరుగుతుంది, చేయగలం. సో నేను ఒకదాన్ని అనుకుంటే కుదరదు. అందరూ అనుకుంటేనే హాస్పిటల్ నాది, నా బాధ్యత, నేనేం చేయగలను, నేనేం డెవలప్ చేయగలను అని స్వతహాగా మనం అనుకోగలిగితేనే మనం ఇంప్రూవ్ చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, క్లినిక్ మనదైతే మనం డెవలప్ చేసుకోమా? డెఫినెట్గా చేసుకోము. పేషెంట్స్ ఎందుకు రావట్లేదు, లేదా మన స్టాఫ్ ఇంప్రూవ్ చేయాలా, లేకపోతే వర్క్ చేస్తున్నారా లేదా అని మనం చూసుకుంటూ ఉంటాము. ఒక డాక్టర్గా క్లినిక్ ఎలా డెవలప్ చేసుకుంటారో నాకు ఐడియా ఉంది. సో అదే కాన్సన్ట్రేషన్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టాల్సిందే. స్టాఫ్ నెక్స్ట్ టైం నుంచి ప్రాపర్గా మీరు అటెండ్ అయ్యి మీకు టైం ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడే నాకు ఇన్ఫార్మ్ చేయండి, అప్పుడే నేను వస్తాను. నాకు ఆ రోజు కుదరకపోతే తర్వాత రోజు ఎప్పుడో పెట్టుకొని అవైలబుల్ టైమింగే పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ మనం హాస్పిటల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇయర్లీ వన్స్ జరుగుతుంది, ఎవ్రీ మంత్ నేను పెట్టట్లేదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు. సో మీరు మీ మీ డ్యూటీస్ మీరు ప్రాపర్గా చేయండి. ఇయర్లీ వన్స్ మనం కూర్చొని మాట్లాడుకోగలిగితే, ఎందుకంటే చాలా వరకు హాస్పిటల్స్ డెవలప్మెంట్ జరుగుతుంది, జరగాలంటే సీఎం గారి ఆలోచన కూడా. పర్సనల్గా నాకు కూడా హాస్పిటల్ డెవలప్మెంట్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలని నాకు కూడా కొంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. సో మీరు అది యూటిలైజ్ చేసుకోండి. ఎమ్మెల్యేస్ వచ్చి అది పనిగా కూర్చొని హాస్పిటల్ డెవలప్ చేస్తాము అని ఇంతసేపు అడుగుతుంటే కూడా మీరు కేర్ తీసుకోకపోతే అది మన ఫెయిల్యూర్, డెఫినెట్గా ఫెయిల్యూర్. అది మనం బాధ్యత తీసుకొని చేయాల్సింది. డిపార్ట్మెంట్ లేదండి, అందరూ రావాలి, అందరూ